విశాఖ ప్రసిద్ధ శ్రీ వైష్ణవ క్షేత్రం సింహాచలం డి వారాహ లక్ష్మీ నరసింహ దేవాలయం హుండీ లెక్కింపులో 2 సస్పెన్షన్ వేటు పడింది. కొనదాల రమణ అనే రెగ్యులర్ ఉద్యోగి, పంచదార్ల సురేష్ అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటతనం ప్రదర్శించినట్టు ఈవో వేంద్ర త్రినాథరావు మీడియాకు తెలిపారు. వీరిద్దరి వైఖరిని సీసీటీవీలో చూసి పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రమణను సస్పెండ్ చేశామని, అవుట్సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తప్పించామన్నారు. 500 రూపాయల నోట్లు మొత్తం 111 ఒక కాగితం చుట్టి తన వెంట తెచ్చిన సంచిలో పెట్టడంతో పట్టుకున్నట్లు తెలిపారు. 55,500 కాగితం పట్టుకున్నారు. ఈరోజు సింహాచలం దేవస్థానంలో హుండీయల్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఆ సందర్భంగా 12-15 నిమిషాల సమయంలో ఈ దేవస్థానంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఎంప్లాయీ కొనతాల రమణ, అలాగే అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సురేష్ అంటే ఈ రమణ అన్న ఆయన ఒక కాగితాలు వేస్ట్ పేపర్లో చుట్టి ఒక బండిలో సురేష్కి ఇవ్వడం. సురేష్ ఏమో అక్కడ హుండీ ఏదైతే ఓపెన్ చేస్తామో ఒక కీసు సెట్టు దేవస్థానం వారి దగ్గర ఉంటుంది, ఒక సెట్ ఏమో ఈసీ ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఆ ఒక బ్యాగులో వెళ్ళి పెట్టడం జరిగింది. అది నేను చూసి వెంటనే మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వెళ్ళి చెక్ చేయమంటే అందులో 111 500 నోట్లు అందులో ఉండడం జరిగింది. ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఆ నోట్లు ఏదైతే ఉన్నాయో విత్ నెంబర్స్తో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే రెగ్యులర్ ఎంప్లాయీ కాబట్టి అతన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడానికి ఆయన మూవ్ చేయడం జరిగింది. కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి ఆయన అవుట్ ఆఫ్ డ్యూటీ పెట్టడం జరిగింది. సరే, గతంలో ఈ ఉద్యోగులు ఎవరు ఎటువంటి దాన్ని పాల్గొంటే నా టైంలో ఎప్పుడు